బాగున్నాను. హలో హలో, చెప్పు బాబీ. గుడ్ మార్నింగ్ మా. బాగున్నావా? ఆ బాగున్నా బాబీ, నువ్వు బాగున్నావా? పర్లేదు మా, ఎండలు ఎక్కువ ఉన్నాయి. అందరికీ ఉన్నాయి ఎండలే, నీకు ఒకరికే ఉన్నాయా? అట్లా అంటావా? మళ్ళా ఆహా. ఏడున్నావు? ఇంటికాడే ఉన్నాను. నువ్వు కొంచెం బాగా రెడీ అయ్యి వస్తే ఒకటి చిన్న ప్రమోషన్ ఉంది. నువ్వు కొంచెం బాగా రెడీ అయ్యి వస్తే రెడీ అయ్యి రమ్మంటావు. బాగా రెడీ అయ్యి వస్తే నాకు ఆ బాత్రూముల్లోనూ షాంపూలు, ఇది పైకాన్ దొడ్లు అవన్నీ అంటే నాకు కాదు చూడప్ప. అట్లాంటివన్నీ పొగలబడద్దు. నేను నమ్మేకే కాదు నిన్ని. లేదు, యాక్చువల్లీ అట్లాంటివంతా ఏం లేదు. ఇప్పుడు మొన్ననే నీకు మూతి పగల కొట్టుకోకుండా విడిచిపెట్టినా, యాపక్కలు వేసి మంచిగా ఉన్నావు. లేకుంటే ఆ పొద్దే నీకు పనులు రాలిపోయింది. లేదు లేదు లేదు, నేను చటాక్ ఆల్రెడీ ఫోన్ చేశాను. చటా నీ దగ్గరికి వస్తా అంటాడు. ఇది యాక్చువల్ గా మంచి ఏడున్నాడు చటా? ఫోన్ చేసినా నీ దగ్గరికే బయలుదేరుతున్నాడు. ఇది రియల్ ప్రమోషన్, ఫేక్ ఇది ఏం కాదు. నువ్వు మంచి శారీ కట్టుకొని. అంటే ఏంది? ఏం వీడియో? ఫుడ్ కు సంబంధించింది. అబ్బో నాయన, నిజమేనా? అవును నిజమే. అట్లాంటివి తీసుకోరా. ఫుడ్ కి సంబంధించినవి అయితే అట్లాంటివి అయితే బాగుంటాయి. నాళ్ళకునైనా మంచి చెప్పినావు. నిజమెంత అబద్ధం ఎంతో నాకు తెలియదు కానీ ఫుడ్ అయితే మటుకు హ్యాపీ. నేను మళ్ళీ ఏం తినకోకుండా రా. ఇప్పుడు తినుకోకుండా ఏం తినే పందాలు పెడతావా? కాదమ్మా, అది నువ్వు చెప్తానులే రా. మంచిగా రెడీ అయ్యి. సరేలే, చటాక్ ఫోన్ చేయి. చేసినా పౌడర్ గిడ్డర్ కొట్టుకొని. పౌడర్ నేను ఎప్పుడు కొట్టనులే కానీ. సరే బాయ్. సరే. హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? సో చూద్దాం, ఈరోజు అమ్మకి పద్దుకి ఇద్దరికి కుక్క బిస్కెట్లు తినిపిద్దాం అనుకున్నాను. సో తింటారో లేదో కనుక్కుంటారో చూద్దాం. ఓకే, అండ్ లైక్ కొట్టడం మాత్రం మర్చిపోద్దండి. అండ్ ఎవరెవరైతే మన ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకున్నారో వాళ్ళకందరికీ చాలా చాలా థ్యాంక్స్ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. ఆ పాపని పద్దులు పిలుచుకొని ఎగుర్రా, ఇద్దరు అన్న డ్యాన్స్ చేయండి అట్లా వీడియోకి. ఏంది నాయన ప్రమోషన్ వచ్చింది, మళ్ళా ప్రమోషన్ వచ్చింది. సూపర్. హాయ్ అండి, హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరైతే లైక్లే కొట్టరు. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి. బాగా చూడండి, అందరూ చాలా మంది చూడండి. సరే, టైం లేదు, తొందరగా ప్రమోట్ చేయాలి. ఒకటి ప్రోడక్ట్ మళ్ళీ అది వీడియో అది చేయాలని ప్రమోట్ చేయాలని రంబా గింబా అని పాటలు పెట్టుకొని కూర్చుందిరా. అది ఆ ప్రోడక్ట్ ఉంటుంది, దేవుడికి పూనం వచ్చినట్టు దేవుని దగ్గర పెట్టాను. దేవుడికి పూనం వచ్చినట్టు దూతాను ఆవిడ. అదే 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 తీలేదా? అదే తీసాను, తట్టుకోవచ్చు. ఏం నీకు తీపిద్ది కాలేదా? బాగున్నది కదా, ఎందుకు నాకు తీసేవి చెప్పింది చేయాలని చేస్తారు. తట్టుకో. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ అది మళ్ళీ చేసుకోవచ్చు, అది పక్కన పెట్టేసి పని ఏదో చూడాలి మనం. ఫస్ట్ నేను గుర్తుపెట్టుకుంటాను. సన్న చిట వాకిలి కొట్టే ఓనర్లు వచ్చారు, జారుతావు. ఏంది అట్లా అంటాను? ఇదే ప్రోడక్ట్ అంటే మూలన దుమ్ము ఉన్నది అంటాను. ఇట్లా ఇదే ప్రోడక్ట్. ఎట్లా ఎట్లా చెప్తావు? చెప్తాలే, ఎట్లా చెప్తావు నువ్వు అసలు ఎట్లా అని నాకు తెలియదు. నువ్వు చెప్పు. నువ్వు చెప్తేనే బాగుంటుంది. ఏం కంపెనీనా? నేను కూడా చెప్తాను ఒకసారి, నువ్వు నీ స్టైల్లో నువ్వు చెప్పు. డ్రోల్స్ అనేసి, డ్రోల్స్ కంపెనీ. సర్లే, డ్రోల్స్ అనేసి కంపెనీ. ఓకేనా? డ్రోల్స్ 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 ఓకే. సో నేను కూడా చెప్తాను ఒకసారి, మళ్ళీ ఆ తర్వాత నువ్వు కూడా రిహార్సల్ చేసుకొని చెప్పు నీ స్టైల్లో.
ఓకే హాయ్ అండి, ఇది డ్రోల్స్ బిస్కెట్ అనమాట, ఓవెన్ బేక్డ్. ఓకే, సో దీనికి వచ్చేసి మంచి ఇంగ్రీడియంట్స్, ప్రోటీన్ అన్నీ ఉంటాయి. ఓకే, చాలా మినరల్స్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఇంకా తర్వాత వచ్చేసి రా మెటీరియల్స్ అవి ఇవి అన్నీ కలిపింటారంట దీంట్లో. వెల్ ఫెడ్ వెల్ బ్రెడ్ అంట. ఒకసారి ట్రై చేయండి, మా కూపన్ కోడ్ వాడండి. సో నువ్వు కూడా నీ స్టైల్లో ఏమైనా చెప్తానంటే నీట్గా రెడీ చేస్తాను. సో టేక్ రెడీ అంటే నీట్గా రెడీగా పెట్టేస్తా. ఓకేనా? సో చెట నువ్వు అక్కడికి, అమ్మ ఇక్కడికి రామ్మ. నువ్వు తిన్న 4 బిస్కెట్లు దా పట్టుకో. ఒక్క నిమిషం అమ్మా. Beyond the expectations. Let's begin the show. ఏంది కుడుతుందా? బర్రె తాగినట్టు తాతావు. లెమన్ వాటర్ వాటరే మంచిగా తాగు, సౌండ్ లేకుండా. ఫస్ట్ రోల్స్ బిస్కెట్లు అండి, నీట్గా ఓపెన్ చేస్తున్నాను. ఇదే ఇంత చిన్న బిస్కెట్, స్మాల్ బిస్కెట్ చిన్నపిల్లలకి, పెద్ద పెద్దగా ఉంటే చిన్నపిల్లల బిస్కెట్స్ అంటే ఇంతకుముందు ఇవి వచ్చేవి కన్నా, అది సాల్ట్ బిస్కెట్లు ఉన్నట్లు. అట్లనే ఉంటాయి. కాదు మా దీని ఇంతకుముందు వేరే బిస్కెట్లు వచ్చేవి, అవి కూడా ఇట్లా వచ్చేవి. ఇట్లానే ఉంటాయండి. ఓకే, అర్థమైంది. చెప్పు వాళ్ళకి, ఏంది ఊరికే ఏందో నువ్వు చూసుకుంటా, నువ్వు టేస్ట్ చేస్తున్నాను. నేను టేస్ట్ చేసినాక మీరు కూడా టేస్ట్ చేయండి. ఏమైంది? ఎందుకు అట్లా చూస్తాను? ఏదో మ్యూజిక్ ఇస్తాను అట్లా. ఏంది రైతున్నాయి ఇవి? ఏమైంది మా? ఉంచద్దు అట్లా. ఏమైంది? దాంట్లోకి ఇద్దు. ఏమైంది? అట్లా కాదు. టేస్ట్ ఎట్లుంది? ఉండు ఒక్క నిమిషం. స్మెల్ చూసి ఎట్లా స్మెల్. ఫస్ట్ నేను కూడా చేయొచ్చానా టేస్ట్? చూడు చెట, టేస్ట్ చూడు ఫస్ట్. మా నువ్వు అది ఫస్ట్ స్మెల్ ఏంది స్మెల్ ఇట్లుంది? స్మెల్ చేయి. ఏమైంది బాబీ? ఏందో బాబీ, ఒకలాగుంది. ఇది చూపి. ఏంది దగ్గర చూపి. ముక్కులోకి పెట్టదు. పెట్టలే బాబీ. ఏది ఉన్నా కానీ వీ హ్యావ్ టు బి వెరీ డిసిప్లిన్డ్. నేనైతే తినల్లా. తినేదిగా చూపి అంటే చూడు ఎంత బిస్కెట్ కొరికినాను. చూస్తాను నుండి స్మెల్. అవును, స్మెల్ అయితే చాలా బాగుంది నిజంగా. బాగుందా? ఘోరంగా ఉంది. టేస్ట్ చూస్తాను కాదు. టేస్ట్ నేను చూస్తాను, ఉండండి. ఆ పిల్లోనికి మా కింద పడేద్దు. ఇవి వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ బిస్కెట్స్. ఆ పిల్లోనికి ఇచ్చేసి నువ్వు ఫస్ట్ అది బిస్కెట్లు బయట పడుతుంటేనే. మావన్నీ వద్దు చెట, ఒక నిమిషం సైలెంట్ ఉండు. మావన్నీ వద్దు మనకి. నువ్వు ఆ బిస్కెట్ పట్టుకొని టేస్ట్ చేసి, సరే ఎట్లుందనేది వర్ణిల్. రియల్ గా నీ మనస్ఫూర్తిగా ఎట్లుందో వర్ణి. ఓకే, స్టార్ట్. కూడా ఎక్కారు మంది. ఇదైతే ఎందో రకంగా స్మెల్ ఉందండి. నాకైతే ఎందో ఇది తేడా కొడుతుంది. అంటే ఎట్లుంది టేస్ట్? టేస్ట్ నేనైతే ఇంత బిస్కెట్లు తిన్నాను కానీ ఇట్లా బిస్కెట్లు నేను ఎప్పుడు చూడలేదండి. ఇది వాసన లాగుంది మా. ఏది కడతా చూస్తా. వద్దు. ఏంది మా? కూర్చో చెప్తా. ఇప్పుడు నేను చెప్పినట్లు చెప్పు. సర్లే ఏంది నా ఒక నిమిషం ఉన్నా పోయేసారా పో. నేను చెప్పినట్లు చెప్పు, తర్వాత నీకు నీట్ చెప్తా, ప్రమోషన్ చేపిస్తాను. ఏంది కుక్క బిస్కెట్లో ఉంది అక్కడ కూర్చో చెప్తా. ఓకే, మా ప్రమోషన్ నీట్ చేయాలి, అట్లా చేయకూడదు. నీట్గా చేయాల. టేస్ట్ చేస్తావా నువ్వు కూడా? మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. చికెన్ అని నీకు మా ఇది చికెన్ ఫ్లేవర్డ్. ఆ తర్వాత వచ్చేసి ఎగ్ ఉంటుంది దీంట్లో. ఉంటుంది. ఎక్స్పెన్సివ్ బిస్కెట్స్ అన్నమాట ఇవి. పట్టుకొచ్చి రైస్ ఫ్లోర్ ఏమో వేసిన భలే ఉంది నా దీంట్లో. దాంట్లోకి ఇద్దు. అమ్మకి ప్రమోట్ నీట్ చెప్తా. ఒక్కసారి నేను చెప్పినట్లు చెప్పు. నేను చెప్పినట్టు ఉంది, చికెన్ ఉంది, నేను చెప్పినట్టు చెప్పు. అయిపోతుంది, ప్రమోషన్ అయిపోతుంది. నేను చెప్పినట్లు. ఓకే నేను చెప్పినట్లు స్మైల్. ఓకే, సో ఈ ఎగ్స్లో ఎగ్స్ కాదు, ఈ బిస్కెట్స్లో అంతా వినల్లా. ఓకే, డ్రోల్స్ బిస్కెట్ అండి. దీంట్లో చికెన్ ఉంటుంది, ఎగ్ ఉంటుంది, రైస్ ఫ్లోర్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి, విటమిన్స్ అన్నీ ఉంటాయి.
చెప్పు. ఎగ్ ఉంటుంది, ఫస్ట్ నుండి రోల్స్ బిస్కెట్స్, దీంట్లో ఎగ్ ఉంటుంది, తర్వాత చికెన్ ఉంటుంది, రైస్ ఉంటుంది, ఈ ఫ్లేవర్ ఇవన్నీ ఉంటాయి. కానీ ఫ్లేవర్ మటుకు ఘోరంగా వస్తుంది. ఇట్లా టేస్ట్ ఎట్లుందో చెప్పు నీ అభిప్రాయంగా. వద్దు నీ అభిప్రాయంగా జెన్యున్ గా టేస్ట్ అయితే ఘోరంగా ఉందండి. అదేందో ఉంది, చూస్తాను నేను బావి, ప్యాకెట్ చూస్తా. చూడు ప్యాకెట్, నీకేమ్మా నువ్వు ప్రమోట్ చేసేదాన్ని నిన్ను చూడొద్దంటమ్మా. ఇంకోటి కూడా వెయిట్ ఇద్దో ఇక్కడ చూడు. అసలు నీకు ఇక్కడ సింబల్ చూసినావా నువ్వు దీని మీద? ఉండు నీకు చూపిస్తాను, ఒక్క సెకండ్ నువ్వు తొక్కులాడద్దు, నీకు ఒకటి చూపిస్తాను. ఈ సింబల్ మీరు అసలు ఈ సింబల్ చూడండి, అసలుకి ఏమర్థమవుతుంది ఈ సింబల్, ఎంత బాగుంది సింబల్. ఆ సింబల్ ఏంటి తెలుసా? దేనికి నాంది అనుకుంటా, నమ్మకానికి నాంది. పాదం, అది పాదం నాంది. అవునమ్మా, కుక్క పాదమైనా కానీ నాంది. కొట్టుకోకూడదు. ఏంది బాబీ ఇదిగో కుక్క బొమ్మలు, కుక్క బిస్కెట్ తినిపించినావా నాతో? ఇప్పుడు కుక్క బిస్కెట్లు కాదు, నేను చెప్పినట్లు చెప్పు, అయిపోతుంది ప్రమోషన్. ఒక్క నిమిషం ఇంకా ఏం చెప్తావు బాబీ? అంటే నేను చెప్పినట్లు తిను బాబీ, నువ్వు తిను. తింటా, పట్టుకోమా, నేను చెప్పినట్టు చెప్పు. దీన్ని చూసారండి, దీని మీద కూడా అదే నమ్మకం. కుక్క సింబల్ అనద్దు, నమ్మకానికి ప్రతిరూపం. నమ్మకానికి ప్రతిరూపము అంటే డాగ్ బిస్కెట్స్ లాంటివి. దీని మీద మీ కుక్కలు ఎప్పుడైనా కానీ ఎనర్జీ కావాలన్నా, ఏమైనా కావాలన్నా కానీ, ట్రైనింగ్ ఇవ్వాలన్నా కానీ మనం ఈ బిస్కెట్స్ ఇవ్వచ్చు. యాక్చువల్గా డాగ్స్ అంటే ఇవి డాగ్స్ లే డాగ్స్ బిస్కెట్లు అయితే ఎంత ఎక్స్పెన్సివ్. బిస్కెట్ తినిపిస్తావా? నేను తినిపిలేదే. ఒక నిమిషం మాట్లాడుకుందాం. నేను చెప్పేది నేను తినమంటాను. నువ్వు తినగా టేస్ట్ చేయట్లేదా నువ్వు? ఈ ఎనర్జీ చూసావా? అమ్మ కొంచెం తింటాను ఎంత ఎనర్జీ వచ్చింది చూడండి. మా నేను టేస్ట్ చేయమన్నా, ప్రామిస్ చెప్పు. లే గాడిద నా కొడుకా, నిజం చెప్పు, నేను టేస్ట్ చేయమన్నా. నువ్వు టేస్ట్ చేయమన్నావురా? టేస్ట్ చేయన్నావు, కొరుకన్నావు. కొరుకనలేదు. లే నువ్వు ఎందుకు లే నన్ను టేస్ట్ చేయన్నా. నేను నేను చెప్పేది అన్న మమ్మల్ని టేస్ట్ చేయమన్నారు, మీరు ఏకా కొరికేసిన. నేను నిజంగానే నిన్ను టేస్ట్ చేయమనలేదు, ప్రామిస్ చెప్తానా. నేను టేస్ట్ చేయాలి. ఒక్క నిమిషం ఉండు చెప్తాను. ఉండు ఒక్క నిమిషం. ఏమైంది? డాగ్ బిస్కెట్స్ కాదు, చెడ్డాడు. మనము ప్రమోట్ చేసేది కూడా డాగ్ ఓనర్స్ కి. బిస్కెట్ అని చెప్పి బలమైన బిస్కెట్ అని చెప్పిస్తావులే. కుక్కకి బలం ఉండదా? వద్దా? నేను నీకు అనలేదు. నేను ఎప్పుడన్నా మనుషులకు నేను మనుషులకు బలం వస్తుంది అనలేదు. నేను మా అమ్మ కొంచెం తినిందని వల్లే ఎంత స్ట్రెంత్ వచ్చింది. కాబట్టి మీ కుక్కకి ఇంకా స్ట్రెంత్ వస్తుంది. నేను మా నిజంగా నీకు చెప్తా కూర్చో. నీకు ఒక కన్విన్సింగ్ పాయింట్ చెప్తా. కూర్చో. ఇప్పుడు నాకు ఇప్పుడు తెలిసింది. సరే కానీ అయిపోయింది. ఒక్క నిమిషం కూర్చో చెప్తా. అయిపోయింది. కూర్చో ఏమి కాదు. సరే అయిపోతుందిలే, కూర్చో. డాగ్ బిస్కెట్లు నేను తినిపిలేదు. చూడి తినిపి బలము దాంట్లో ఇది ఉంటుంది అది ఉంటుంది. సరే కూర్చో, ఒక నిమిషం పీస్ఫుల్ కూర్చో. నీకు చెప్తా, పీస్ఫుల్ గా కూర్చో చెప్తా. నీకు కూర్చో. అయినా కొంచెం తింటాను ఎంత నడిచినా అన్ని ఎనర్జీ వస్తాయి. ఇదిగో పట్టుకో చెప్తా. అయిపోయింది. ఎట్లుందో టేస్ట్ ఎట్లుందో చెప్పు. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది తినింటారు డాగ్ బిస్కెట్స్ ఎప్పుడు కూడా లైఫ్ లో. నువ్వు కొంచెం టేస్ట్ చేసినావు, ఎట్లా? నేనైతే టేస్ట్ చెప్పలేదు. నేను ఏమండి బాగున్నాయా? బాగా వినండి చెప్తున్నాను. చెవులు ఆలకించి మనసు పెట్టి వినండి. ఇట్లా డాగ్ బిస్కెట్లు బాగున్నాయా? మనిషి తినకూడదు కదా ఇంతవరకు ఏ మానవుడు ఏ మనిషి టేస్ట్ చేసింది రండి. నేను చేసిన అంటే నాకు తెలివి లేదు. ఎందుకు అట్లా అనుకుంటున్నావా? మా అమ్మ చేసింది పిచ్చి మగన్ దాన్ని చెప్తే వింటా. ఈడ 2 గాడిదలు కూర్చున్నాయి, కంచెల గాడిది ఇదేమో అడ్డగాడిది. ఈ 2 గాడిదలు ఒక్క మాట చెప్పలే కుక్క బిస్కెట్లని. నేను ఆ కుక్క సిమ్మలు ఉన్నాయంటే బొమ్మలు అన్నారు. ఇప్పుడు
ఆ కుక్క సిమ్మలు దాని మీద మా నువ్వేం బిస్కెట్ ఒక మీద బిస్కెట్ కుక్క కూడా కాలు ఉంది. తినలేదమ్మా నువ్వు. విషయం ఎంత కావాలండి? బిస్కెట్ ఒక బిస్కెట్ కూడా అంతైనా తినలేదు. చాలు. అన్న రూమ్ ఒక అంతా బిస్కెట్ వాసన తింటే వస్తుంది. నన్ను హాస్పిటల్కి ఎత్తల్లా. ఏముండదు దాంట్లో, ఎందుకు ఎత్తుతారు? ఏముండదంటే అబ్బా బాబా కుక్క బిస్కెట్లు మనుషులు తింటారండి. ఆహా, ఏముంటది చెప్పు దాంట్లో, ఏముంది? మళ్ళీ నువ్వు తిను. చికెన్ ఉంది. సరే నువ్వు ఒకటి తిను. చెట్ట చికెన్ తినకూడదు మా, ప్యూర్ వెజిటేరియన్. ప్యూర్ వెజిటేరియన్. నేను కూడా ఈ పొద్దు శుక్రవారము ఇది ఐశ్వర్య దీపం పెట్టుకుంటాను. ఏంది కాదు ఇది, నీకు ఒకటి చెప్తా చూడు. ఇప్పుడు నువ్వు బ్రెడ్ తింటావా, బ్రెడ్లో కూడా నీకు ఎగ్ ఉంటుంది, అర్థమైందా? ఇప్పుడు నువ్వు గాలి పీల్చుకుంటావా, గాల్లో కూడా గాల్లో కూడా లే ఎగిచ్చి కొడతా చూడు నా కొడుక. గాల్లో కూడా చికెన్ ముక్కలు వస్తాయని చెప్పులే. సూక్ష్మజీవులు ఉంటాయి. అవే చికెన్ ముక్కలు వస్తాయి, మటన్ ముక్కలు వస్తాయి, కైమా వస్తుందని చెప్పులే. ప్రాన్స్ వస్తాయి అని చెప్పు. సూక్ష్మజీవులు ఉంటాయి అని గాలి చెప్తాను. కూడా పీల్చుకోవద్దండి వెజ్ తినే వాళ్ళందరూ. ఎందుకంటే దాంట్లో నుంచి చికెన్ ముక్కలు, మటన్ ముక్కలు, అవి ఏమి కైమా ముక్కలు, తర్వాత వచ్చి ప్రాన్స్ అన్ని వస్తాయి, ఫిష్ అన్ని వస్తాయి. ఇప్పుడైతే మాత్రం ఇక్కడ మొత్తం కోళ్ళ ఫార్మే ఉంది. వాసన భయంకరంగా దుమ్ములేస్తారు. ఎక్కడ తిన్నారు మా మీరు? స్మెల్ అయితే ఉంది కానీ మొత్తానికి ఆరగించేసినారు. మా. నిజంగా చెప్పు, మనస్ఫూర్తిగా చెప్పు, టేస్ట్ ఎట్లుంది మా? ఘోరంగా ఉంది. ఎనర్జీ మాత్రం ఫుల్ కదమ్మా. స్వీట్ అయితే లేవు. ఎట్లుంటది? స్వీట్ లేవు కదా? స్వీట్ ఎందుకు ఉంటాయిలే? నాకు తెలియదు మా. నీకెందుకు తెలుస్తుంది? నువ్వు ఒకరికి తినిపించబడి నువ్వు అంతేగా. నక్క నా కొడుకులే, నక్కలకే నా నామాలు పెట్టే నా కొడుకు నువ్వు. నీకు నక్కలు కనబడితే మంచిది అంటారు. సో నా అదృష్టం. అదే నువ్వు నక్కకి నామాలు పెట్టే నా కొడుకు నువ్వు. సో కుక్క బిస్కెట్స్ టేస్టీగా ఉండవు. ఈ రోజు మనము తెలుసుకోండేది ఏంటి? తెలుసుకొని ఉండేది కుక్క బిస్కెట్లు టేస్ట్ ఉండవు. మాట్లాడుతున్నా కూడా అదే స్మెల్ వస్తుందండి. మామూలే మా, పట్టించుకోకూడదు మా. రాతకు మించింది ఏం లేదు. పెద్ద ఆయన ఏం చెప్పినాడు? పరిగెత్తు ఆడుకో పాప, కుక్క బిస్కెట్లు తినొద్దు వాడో పాప. పెద్ద ఆయన. నమస్కారం అండి. నమస్తేనండి అందరికీ నమస్కారము. మీరందరూ బాగా నవ్వుకోండి కుక్క బిస్కెట్ తిన్నానని. అన్న తినలేదు మా, టేస్ట్ చేశావు, స్మెల్ చేశావు, అంతవరకే. లైక్ కొట్టండి ప్లీజ్. లైక్లో ఫస్ట్ ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి. అవసరం అండి మా. చెటాజుడు మా ఎంతగానో అవుతున్నాడు ఎగతాళిగా. లేదు మా. నవ్వుతావులే నువ్వు, చెప్పేలేదా? ఊగి ఊగి నవ్వుతున్నాడు. ఏమి? తెలిసిందే ఇప్పుడే మా నాకు. ఊగి ఊగి ఇప్పుడే తెలిసింది మా. ఇప్పుడే తెలిసింది. ఊగుతున్నాడు. హ్యాపీ? అనుకుంటా మసాజ్ చేసినట్లుందంట. ఒకసారి ఏమైనా చేస్తా. హ్యాపీ? అరే హ్యాపీ, నేను వద్దని చెప్పినా కూడా తీసుకున్నాడు. ఏమండి ఏమంటారు? చూడు వాడికి ఏమి కొడుకుని వదిలేస్తారా? అందుకే నాకు నచ్చదు. ఆ బిస్కెట్ తీసుకో, ఆడేసిన నిజాలు చెప్పినా నమ్మను. నేను తీసుకొని పోలే, ముట్టను. ఆ స్మెల్లే నాకు పడలే. ఒక బిస్కెట్లు కొరికిస్తారా బాబీ? నేను నిజంగానే కొరికిల్లా అనుకుంటున్నాను. నువ్వే కొరికావు కదా కొడుకు. అన్నావు కదా బాబీ కొరుకుమని. నేను కొరకమలేదు. చెయ్యన్నావు బాబీ. టేస్ట్ చెయ్యాలా? నిజంగా బాబీ నేను కొట్టకుండా విడిచిపెడతానని పాపం ఎందుకు అని అడుగు. ఎందుకు అడుగు ఎందుకు అని అడుగు. ఎందుకు? ఎండలు సెగలకి మనుషులు అలసిపోతున్నారు. కొట్టి ఎందుకు నిన్ను ఇది అలసిపోనిల్లని కొట్టలేదు పాపం అని. అయ్యో పాపం అని తెలిసిన మీ ఇద్దరిది. అది గుర్తు పెట్టుకోండి. అమ్మకి ఇచ్చేసా బిస్కెట్. లే కొట్టలేదని పాపం తెలిసినారన్నందుక కొడుతుంటే ఎట్లా పడతావు నా కొడుక? ఇద్దరు అన్న అంతరంగం ఏంటంటే మీకు ఎనర్జీ పెరుగుతుందేమో అనుకుంటాను. అట్లా కొట్టినానంటే నీ పొట్ట ఇప్పుడు తెలియకుండా తిన్నప్పుడు ఎనర్జీ అంత పెరిగింది. తెలిసి తింటే ఏమవుతుంది? పెరగదు. హాస్పిటల్కి ఎత్తపోయినా నేనేం పని